శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మేషరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మొదటి పక్షంలో మేషరాశి జాతకులకు ముఖ్యంగా వృశ్చిక రాశిలో సూర్యుడు, శుక్రుడు, అంగారకుడు ఈ 3 గ్రహాలు కూడాను సంచరిస్తున్నాయి. అంటే 8వ స్థానం అవుతుంది. 8వ స్థానంలో ఈ 3 గ్రహాలు సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇక బుధుడు తులా వృశ్చిక రాశులలో సంచరిస్తున్నాడు. అంటే సప్తమ అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. రాహు మట్టుకు 11వ స్థానంలో చాలా శుభప్రదంగా ఉన్నాడు. ద్వాదశ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, ఇలా గ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి మూలకంగా కలిగేటువంటి ఫలితాలను మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తొలి పక్షం లోపల అనుకోనివి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్వరాలు, జలుబు, ఒళ్ళ నొప్పులు ఇలాంటివి ఆకస్మికంగా మనకు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఆల్రెడీ మీరు చేసినటువంటి కార్యక్రమాల మూలకంగా కొంత పనిభారం పెరుగుతోంది. అంటే వాటి మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నాలు బాగా చేయాలి ఈ పక్షంలో. ఇక వృత్తిపరంగా మనం ఆలోచించినట్టయితే బాగా పురోగతి కనబడుతుంది. అంటే వృత్తిలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. చేసేటువంటి కార్యక్రమాలలో మీరు జాబ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు. చాలా సంతృప్తిగా మీరు పనులను పూర్తి చేస్తారు. అయినప్పటికీ ఆఫీసు పనులలో కొంత మీకు ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బృహస్పతి చతుర్థంలో నుండి తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు 5వ తారీఖున. తృతీయ స్థానము కొంత మనకు ప్రెషర్ను, కాలయాపనను, తర్వాత శ్రమాధికాన్ని, ఓవర్ బర్డెన్ను కూడాను ఇచ్చేటువంటి స్థానం గనక ఈ స్థానంలోకి బృహస్పతి సంచరించడము, బృహస్పతి రావడం మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. కాబట్టి వాటిని డ్రాగాన్ చేయకుండా మీరు ఎప్పటి సమస్యలను అప్పుడే మీరు తీర్చుకున్నట్టయితే చాలా సుఖమయంగా ఉంటుంది. అయితే సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే వృత్తి లోపల మట్టుకు మీకు చాలా అనుకూలమైనటువంటి పక్షం ఇది. మీరు ఏది చేసినప్పటికీ సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికరంగా మీకు వృత్తిపరమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే చేతిలో ఉన్నటువంటి వ్యాపారము మీకు సంతృప్తికరంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారము ప్రారంభించేటువంటి సమయం లోపల మట్టుకు కొంత ఆలోచించండి. కొత్త వ్యాపారాలను ప్రారంభించకుండా ఉండడం ఒక రకంగా మంచిది. చేతిలో ఉన్న వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. వాటిపైననే ఏకాగ్రత మనస్సు నిలిపి పనులు చేయండి. సంతృప్తికరంగా ఉంటుంది. ఇక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఒక రకంగా ఒక పక్కన ఖర్చులు ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి పనుల లోపల సంతృప్తి, ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా బంధువుల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంగారకుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఈ మొదటి పక్షంలో మొదటి వారంలో కొంత జాగ్రత్తగా ఉండండి. రెండవ పక్షం మళ్ళీ మీకు అనుకూలత ఏర్పడుతుంది. స్నేహితులు, బంధువులు రెండవ పక్షంలో అంటే రెండవ వారంలో, మొదటి పక్షంలో రెండవ వారం అంటే 8వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య కాలంలో మీకు స్నేహితుల మూలకంగా కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రారంభంలో మట్టుకు 1 నుండి 7 మొదటి వారంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు సుఖమయంగా ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ పక్షంలో గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి.
కనుక ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శనేశ్వరుడు, ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. దైవ దర్శనాన్ని చేసుకోండి. ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు అన్ని రకాలుగా ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అదేవిధంగా అంగారకుడి ప్రీత్యర్థమై, అష్టమంలో అంగారకుడు ఉన్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, విఘ్నేశ్వర స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. దృఢ నిశ్చయంతో మీరు ముందుకు వెళ్ళండి. ఏకాదశంలో రాహు ఉన్నాడు, అన్ని రకాలుగా మీకు పురోగతిని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ధైర్యంతో అడుగులు వేయండి. కొంత విచక్షణను జోడించి ముందుకు వెళ్ళండి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యకాలంలో గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో సూర్య భగవానుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 7మ, 8మ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 6, 7వ స్థానాలలో సంచరిస్తున్నాడు, కొంత అనుకూలంగా ఉన్నాడు. గురువు తృతీయ స్థానంలో నుండి డిసెంబర్ 5వ తారీఖున 3వ స్థానం నుండి 2వ స్థానంలోకి వచ్చాడు. అంటే ధనస్థానంలోకి గురువు మారడము చాలా అనుకూలమైనటువంటి సంచారం. మీకు బాగా గురు సంచారం కలిసి వస్తుంది. ఇక శుక్రుడు 7మ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో ప్రబలమైనటువంటి లాభస్థానంలో ఉన్నాడు. రాహు 10మ స్థానంలో ఉన్నాడు. కేతువు 4థ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షంలో వృషభ రాశి వారికి గురు మార్పు అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. ఆల్రెడీ 11వ స్థానంలో లాభస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. కార్య సాఫల్యత ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. 2వ స్థానంలోకి కూడాను గురువు ప్రవేశించడం మూలకంగా చదువుకునేటువంటి వారికి, విద్యార్థులకు ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను డిసెంబర్ 5 తర్వాత అనుకూలమైనటువంటి సమయము. ధనస్థానంలోకి బృహస్పతి వాక్స్థానంలోకి వస్తున్నాడు. మీ మాట పలుకుబడి పెరుగుతుంది సమాజంలో. మీ మాటపై ఆధారపడి మీరు చేసేటువంటి పనులలో సుఖమయంగా, అంటే సమయం లోపల మీకు పూర్తి అవుతాయి. ఇక ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలమైనటువంటి సమయము. అయితే 7మ స్థానంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు భాగస్వాములతో పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక పక్కన ధనస్థానం బాగా ఉంది, లాభస్థానం కూడాను బాగా ఉంది. కాబట్టి వ్యాపారము పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి ఆ భాగస్వాములతో అన్ని విషయాలను కూడాను కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక కుటుంబంలో అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించండి. మీకు సుఖమయమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆనందదాయకంగా ఉంటారు. ఇకపోతే వ్యాపారస్తులకు లాభాలు ఖచ్చితంగా వస్తాయి. శని గురువు యొక్క అనుకూలత బాగా ఉంది ఈ పక్షం లోపల. కాబట్టి మీరు ధైర్యంతో పెట్టుబడులు పెట్టవచ్చును, చేసుకోండి. పనులు మీకు అన్ని కూడాను అనుకూలిస్తాయి. ఇక భూముల విషయంలో, స్థిరాస్తుల విషయంలో, చరాస్తుల విషయం లోపల కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. వాటిపైన మీరు పెట్టుబడి పెట్టవచ్చును. అనుకూలమైనటువంటి మీకు రిటర్న్స్ ఉంటాయి. అయితే ఆరోగ్యంపై మట్టుకు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పక్షంలో ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటేను పనిభారం పెరిగేటువంటి అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. పనిభారం పెరిగినప్పటికీ మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడాను గోచరిస్తున్నాయి. కాబట్టి సత్ఫలితాలను పొందుతారు.
సంతృప్తికరంగా ఉంటారు. కాబట్టి మీరు వృషభ రాశి వారికి ఈ పక్షం లోపల గురువు మార్పు అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మిత్రగ్రహమైనటువంటి వృషభ రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడికి మిత్రగ్రహమైనటువంటి శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా మనకు అనుకూలమైనటువంటి సంచారం కనుక దీన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే అన్ని రకాలుగా మీరు మంచి ఫలితాలను ఈ పక్షంలో పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పక్షంలో వృషభ రాశి వారికి ప్రధానంగా సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు కొంత ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి సూర్య భగవానుడి నిమిత్తమై మూలమంత్రాన్ని జపించుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి లేదా వినండి. ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహుకేతువుల యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి అనవసరమైనటువంటి మానసిక ఇబ్బందులు అప్పుడప్పుడు మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిని అధిగమించడానికి మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి, స్తోత్ర పారాయణం చేయండి, లలితా సహస్రనామ పారాయణం చేయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ తొలి పక్షంలో ఈ మాసంలో గ్రహస్థితి సూర్య భగవానుడు ముఖ్యంగా అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. ఈ మొదటి పక్షంలో మొదటి వారంలో ప్రత్యేకంగా అంగారకుడి యొక్క అనుకూలత బాగా ఉంది. బుధుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. గురువు 2వ స్థానంలో నుంచి జన్మస్థానంలోకి వక్రరీత్యా ప్రవేశిస్తున్నాడు. అంటే 5వ తారీఖు వరకు గురువు యొక్క అనుకూలత ఉంది. 5 నుండి గురువు మళ్ళీ మారుతున్నాడు, జన్మస్థానంలోకి వస్తున్నాడు. ప్రతికూల ఫలితాలు ఉంటాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులు శుక్రుడు మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. శనేశ్వరుడు దశమంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ప్రతికూలంగా ఉన్నాడు. కేతు అనుకూలంగా ఉన్నాడు. ఈ పక్షంలో ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే వీటన్నిటినీ కూడాను మనం సమిష్టిగా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ తొలి పక్షంలో డిసెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 6వ స్థానము ముఖ్యంగా సూర్యుడు, కుజుడు ఈ స్థానాలలో సంచరిస్తున్నారు. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు చాలా రోజుల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారినటువంటి ఆ కార్యక్రమాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ పక్షంలో వస్తాయి. శత్రువులపై ముఖ్యంగా మీకు ఎవరైతే కీడు చేస్తున్నారో సమాజంలో వారి మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే శత్రువులపై మీకు విజయము ఈ పక్షంలో కనబడుతుంది. ఈ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, టీచింగ్ వృత్తిలో ఉన్నటువంటి వారికి, ఉపాధ్యాయులకు, వీళ్ళందరికీ కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. రాబడి పెరుగుతుంది. అనుకూలమైనటువంటి సమయము. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షంలో వాళ్ళకి ఆఫీసులో కొంత పని భారం పెరుగుతుంది. ప్రెషర్ లోపల ఉంటారు. పనులు మీకు ఒక ఇచ్చినటువంటి సమయంలో పూర్తి చేయాలనేటువంటి ప్రెషర్ అనేటువంటిది అధినాయకుల మూలకంగా కలిగే అవకాశం బాగా కనబడుతుంది. అయితే పని భారం పెరిగినప్పటికీ మీరు చూపిస్తున్నటువంటి ఆ పనితనానికి అధికారులు సాటిస్ఫై అయ్యి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఈ పక్షంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఆర్థికంగా మీరు బాగానే ఉంటారు. ఈ పక్షంలో రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. తాత్కాలికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉద్యోగ ప్రయత్నాలు కూడాను ఈ పక్షంలో మీకు అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. అంటే వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసుకునేటువంటి దిశగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా సకాలంలో మీరు నిర్ణయాలు తీసుకోవడంతో కార్య సాఫల్యం ఈ పక్షంలో మీకు బాగా కనబడుతుంది. అయితే ఈ పక్షంలో మీకు గ్రహస్థితి ఏది? 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ఈ గ్రహాల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోవడం మంచిది. అమ్మవారి దేవాలయానికి వెళుతూ అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకు డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మొదటి పక్షంలో గ్రహస్థితి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి గురువు జన్మస్థానంలో నుండి ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు డిసెంబర్ 5వ తారీఖున. ఆల్రెడీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, భాగ్యస్థానంలో శని ఉన్నాడు. ఇక ఈ వృశ్చిక రాశిలో అంటే 5వ స్థానంలో గ్రహాలు ఉండడం మూలకంగా కొన్ని మంచి ఫలితాలను మనము ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 5వ స్థానము గోచార రీత్యా దుస్థానం అయినప్పటికీ సూర్యుడు 5వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు కూడాను మొదటి పక్షంలో మొదటి వారంలో ప్రతికూలంగా ఉన్నాడు. అయినప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ సూర్యుడు 5వ స్థానంలో ఉండడం మూలకంగా కొంత మంచి పనులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే చదువుకునేటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. కాబట్టి కొంత మీరు ఏకాగ్రతతో మనస్సు నిలిపి చదివినట్టయితే మీరు మంచి సంస్థల లోపల అడ్మిషన్ పొందడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా విద్యార్థులకు చాలా ఉత్తమమైనటువంటి పక్షం. ఇకపోతే భార్యాభర్తలు, కుటుంబ పెద్దలు, పిల్లల విషయం ఆలోచించినట్టయితే సంబంధ బాంధవ్యాలు ఈ పక్షం లోపల బాగా ఉంటాయి. పిల్లల యొక్క చదువు విషయంలో మీరు సరైన నిర్ణయాలను తీసుకుంటారు. పిల్లల ఆరోగ్యము అనుకూలిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు బాగా లభిస్తాయి. ఇక శని 9వ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం అయినప్పటికీ కొన్ని మంచి పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళడము, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యి నలుగురికి సహాయపడేటువంటి పనులు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక గురువు మూలకంగా శుభమూలకంగా మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా మీకు ఈ పక్షం లోపల కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురువు ముఖ్యంగా ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. మనకు గోచార ఫలితము ద్వాదశ స్థానంలోకి బృహస్పతి రావడము అనేటువంటిది శుభమూలకంగా ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ప్రస్ఫుటంగా శాస్త్రం చెప్తుంది. కాబట్టి తప్పకుండా మీకు ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా శుభ కార్యక్రమాలు మీరు చేసేటువంటి అవకాశం బాగా ఉంది. తద్వారా ఖర్చులు మట్టుకు ఉంటాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకున్నట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు. సంతృప్తికరంగా ఉంటుంది ఈ పక్షం. ఇకపోతే ఈ పక్షంలో మీకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాహు ప్రీత్యర్థమై కొన్ని జపాలు కానివ్వండి, మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, దుర్గామాతను సేవించడం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలను కూడాను మీరు ఇగ్నోర్ చేయకుండా వాటిని మీరు ఆచరించినట్టయితే ఇంకనూ సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
సింహరాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు కొంత అనుకూలంగా ఉన్నాడు, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. గురువు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి కర్కాటకంలో నుండి మిథున రాశిలోకి వక్రరీత్యా డిసెంబర్ 5వ తారీఖున వస్తున్నాడు. అంటే ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు అన్నమాట సింహరాశి జాతకులకు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. ఏకాదశ స్థానంలోకి గురువు రావడం మూలకంగా మీకు చాలా పనులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు యొక్క అనుకూలత ఉంది, శుక్రుడి యొక్క అనుకూలత కూడాను ఉంది. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుక్రుడి అనుకూలత ఉంది. శని మట్టుకు అష్టమంలో ఉన్నాడు. కొంత మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకు కారకుడవుతాడు శనైశ్వరుడు. కాబట్టి ఆ శని మూలకంగా ఆకస్మిక ఆటంకాలు, ఆకస్మికంగా ఖర్చులు, అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఒక పక్కన. కాబట్టి దాన్ని ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నట్టయితే వాటిని అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఇక రాహువు సప్తమం, కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి 4వ స్థానం లోపల 3 గ్రహాలు ఉన్నాయి కనుక మీరు ఇంటి వాతావరణంపై మనస్సు బాగా నిలపాలి. అంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను సమయ స్ఫూర్తితో మీరు ఉండడం చాలా అవసరము అనేటువంటి విషయాన్ని ఈ కాంబినేషన్ మనకు రిప్రజెంట్ చేస్తోంది. కనుక మీరు గృహంలో అంటే ఇంటిలో ఆనందంగా ఉండడానికై తక్కువ మాట్లాడడము, తక్కువ చర్చించడము ఇది చేసినట్టయితే మీకు సుఖమయమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే వాహనముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి మూలకంగా ఖర్చులు, భూ తగాదాలు, అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువులు వీళ్ళందరితో కూడాను మీరు కొన్ని పనులు వాళ్ళ మూలకంగా నెరవేరే అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్లతో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం ఈ పక్షంలో అవసరము. ఇకపోతే ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపండి. చతుర్థ స్థానము ఎఫెక్ట్ అయ్యి ఉంది కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని కూడాను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పని భారం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనవసరమైనటువంటి పనులు మీకు అప్పజెప్పడం మూలకంగా సమయానికి మీరు భుజించకపోవడము, సమయ పాలన చేయకపోవడం మూలకంగా కూడాను మీకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక అష్టమ స్థానంలో శని సంచారం ఆటంకాలకు కారణం, విఘ్నాలకు, ఖర్చులకు, మానసిక ఇబ్బందులకు, వీటన్నిటికి కూడాను ఆ శని ప్రభావం ఒక పక్కన ఉంది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఉద్యోగం లోపల కూడాను సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగంలో కొంత మార్పు కనబడుతుంది సింహరాశి వారికి ఈ పక్షం లోపల. అంటే ఉన్నటువంటి ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి వెళ్ళడము, అక్కడ మీరు స్థిరంగా సంతృప్తిగా ఉన్నప్పటికీ ఉద్యోగ మార్పు మూలకంగా మీకు తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఈ పక్షంలో కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా మీరు చూసినట్టయితే సింహరాశి వారికి అష్టమ శని, సూర్యుడు, అంగారకుడు ఈ గ్రహాల ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, గురువులను సందర్శించండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా రోజు కూడాను పఠనం చేయండి. ఇవి చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం. కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడి యొక్క అనుకూలత ఉంది.
అంగారకుడి యొక్క అనుకూలత ఉంది, బుధుడి యొక్క అనుకూలత ఉంది. గురువు ఏకాదశ స్థానంలోకి 5వ తారీఖు వరకు ఉన్నాడు. 5వ తారీఖు తర్వాత దశమ స్థానంలోకి వస్తున్నాడు, అంటే కర్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, శనైశ్వరుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలం, కేతు ప్రతికూలం. ఈ విధంగా ఈ పక్షంలో గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షము ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగులతో, పై అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతృప్తిగా పనులు చేస్తారు. మీకు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులు ఈ పక్షం లోపల. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను తాత్కాలికంగా ఈ పక్షంలో ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్ని విధాలుగా మీరు సంతృప్తిగా ఉంటారు ఈ పక్షం లోపల. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ప్రధానంగా ఈ పక్షంలో మొదటి వారం బాగా అనుకూలిస్తోంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసినట్టయితే కొంతవరకు సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సజావుగా కొనసాగుతుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే కొత్త పనులు ప్రారంభం చేయడానికి ఈ పక్షంలో మొదటి వారం మీకు బాగా అనుకూలిస్తుంది. 5వ తారీఖు వరకు గురువు యొక్క అనుకూలత కూడాను బాగా ఉంది. ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొత్త పనులు మీరు డిసెంబర్ 5 లోపు ప్రారంభించండి. డిసెంబర్ 5 తరువాత ఆ 10 రోజుల పాటు గురువు దశమంలో ఉంటున్నాడు కాబట్టి కొంత వృత్తిపరంగా మీరు కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి. కాంపిటీటర్స్తో మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. చిన్న చిన్న ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. విద్యార్థులు చదువు నిమిత్తమై విదేశీ ప్రయాణాల కొరకై ప్రయత్నం చేస్తున్నట్టయితే అందులో మీకు కార్య సానుకూల్యత కనబడుతుంది. కాబట్టి చదువుకునేటువంటి వారికి సుసమయము. మీరు కొంత ఏకాగ్రతతో పనులు చేసినట్టయితే ఇంకాను సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. 7వ స్థానంలో శని ఉన్నాడు. ఆ గ్రహస్థితి మూలకంగా మీరు పార్ట్నర్స్ని ఇగ్నోర్ చేసి సొంత నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీరు ఇబ్బందులలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాక్చాతుర్యంతో మీకు పనులు నెరవేరుతాయి. అంటే మాట పలుకుబడి మీకు సమాజంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ పక్షం లోపల మీరు కొంత మాటకు, మీ స్థితికి ప్రాధాన్యత ఇచ్చి మీకు స్నేహితుల మూలకంగా కూడాను మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ పక్షము ఉంది. దీన్ని ఉపయోగించుకోండి. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే శని, గురువు ఈ 2 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి దైవ దర్శనాన్ని చేసుకోండి, సద్గురువులను సందర్శించుకోండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడి యొక్క ప్రతికూలత ఉంది. ఈ ప్రథమార్థంలో కుజుడు ప్రథమార్థంలో 2వ వారం బాగా కలిసి వస్తుంది అంగారకుడు మూలకంగా. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానం నుండి భాగ్యస్థానంలోకి డిసెంబర్ 5 రోజున వస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం, బాగా కలిసి వస్తుంది. గురువు యొక్క అనుకూలత ఉంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు. రాహు ప్రతికూలం, కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ పక్షము తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. చేసేటువంటి వ్యాపారం మీకు అనుకూలిస్తుంది.
కొత్త వ్యాపారంపై కూడాను మనస్సు నిలుపుతారు, కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇక డిస్ట్రిబ్యూట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రొడ్యూసర్స్కు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంది. కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. స్థిర చరాస్తుల మూలకంగా కూడాను మీకు రాబడి అనేటువంటిది ఈ పక్షంలో ప్రారంభమవుతుంది. ఇక శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. పిల్లల చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు ఈ విషయంలో మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ముహూర్తాలు నిశ్చయం చేసుకుంటారు. ఇక సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షంలో చాలా పనులు మీకు కలిసి వస్తాయి. తులారాశి వారికి గురువు ముఖ్యంగా అదృష్ట స్థానంలోకి వస్తున్నాడు డిసెంబర్ 5వ తారీఖున. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. తులారాశి వారికి బుధుడి యొక్క అనుకూలత కూడా ఉంది. మీరు ఏదైనా విషయంలో ఆలోచించినట్టయితే, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఈ పక్షం లోపల ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానము విద్యాస్థానం గనక విద్యార్థులు కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. అనుకూలిస్తుంది, మీకు బాగా కలిసి వస్తుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అడ్మిషన్ మంచి సంస్థలో లభిస్తుంది. ఇవన్నీ ఒక పక్కన మీకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ రాహు మూలకంగా కొంత అశ్రద్ధ, ఓవర్ లుకింగ్ టెండెన్సీ అనేటువంటిది మీకు ఈ పక్షంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు. కాబట్టి దాన్ని అధిగమించడానికి మీ వైపు నుంచి మీరు ఇంట్రెస్ట్తో మీరు పనులు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇకపోతే తులారాశి వారికి రాహు యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సందర్శించుకోండి. ప్రతినిత్యం కూడాను దుర్గామాత స్తోత్ర పారాయణం చేయండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సుధార్ద్ర చిత్త అనే ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ పక్షంలో కలుగుతాయి. శుభం. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నారు కనుక తాత్కాలికమైనటువంటి ఫలితాలు సూర్యుడు, అంగారకుడి పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడకుండా ప్రతి విషయంలోనూ సంయమనము అవసరము ఈ పక్షం లోపల. బుధుడి యొక్క అనుకూలత ఉంది. గురువు భాగ్యస్థానంలో నుండి డిసెంబర్ 5వ తారీఖున అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అష్టమ స్థానంలోకి గురువు రావడము కొంత ప్రతికూలతను కల్పిస్తుంది. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని మీరు గడిపే అవకాశాలు ఉన్నాయి తాత్కాలికంగా. ఇకపోతే శని పంచమంలో, రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ పక్షము కొంత పరీక్షా సమయంగానే కనబడుతుంది. ప్రతి విషయం లోపల కూడాను మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, తొందరపడకుండా. ఓపిక అనేటువంటిది మీకు చాలా అవసరం ఈ పక్షం లోపల. మీరు ఎంత ఓపికతో పనులు చేస్తే అంత మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఖర్చులు మీకు బాగా కనబడుతున్నాయి కాబట్టి నియంత్రణ అవసరము. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను ఒక పద్ధతి ప్రకారంగా మీరు చేసుకున్నట్టయితే కొంతలో కొంతైనా కూడాను రుణభారంలోకి వెళ్లకుండా మీరు ఉండే అవకాశాలు ఉంటాయి. కాలయాపన బాగా కనబడుతుంది. అష్టమ స్థానం
అనవసరమైనటువంటి ఆటంకాలు, లేట్ కావడము, ప్రారంభించినటువంటి పనుల లోపల ఏదో ఒక రకమైనటువంటి విఘ్నాలు ముందుకు రావడం మూలకంగా ఆలస్యము, ఇలాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులు చదువుపై బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏదో మనము చదివి అన్యమనస్కంగా చదివితే మీకు ఈ పక్షం కలిసి రాదు. కాబట్టి మీరు మనస్సు నిలిపి మీరు చదివినట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కనుక మీరు విద్యార్థులు ముఖ్యంగా ఈ పక్షానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు కష్టపడండి. ఈ 15 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కనబడుతుంది కనుక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను దీన్ని దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు మీరు ప్రారంభించాలి. అనవసరమైనటువంటి ఆటంకాలు వస్తాయి అనేటువంటిది మీరు ఫిక్సప్ అయిపోయి దానికి సరిపడా 200% ఎఫర్ట్స్ పెట్టి మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి దానితో పాటుగా సూర్యుడు, అంగారకుడు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ పక్షంలో ప్రతినిత్యం కూడాను ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య భగవానుడికి నమస్కారం మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక స్థిరమైనటువంటి ఆలోచన, శారీరక దృఢత్వాన్ని మీకు కల్పిస్తాడు. కాబట్టి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసుకోండి, మూలమంత్రాన్ని జపించండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, సద్గురువులను సందర్శించుకోండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కార్యక్రమాలను ప్రారంభించండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 15 రోజులు సూర్య భగవానుడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. వ్యాపారస్తులకు కొంత అనుకూలమైనటువంటి సమయమే. ఇక ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు 8వ స్థానంలో నుండి 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇంతవరకు డిసెంబర్ 5 వరకు 8వ స్థానంలో ఉన్నాడు గురువు. వక్రరీత్యా మళ్ళీ మిథునంలోకి వస్తున్నాడు. అది 7వ స్థానం అవుతుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి గురువు యొక్క అనుకూలత డిసెంబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు అనుకూలము, కేతు ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షంలో చాలా మార్పులు కనబడుతున్నాయి. ఒక పక్కన శని, సూర్యుడు, కుజుడు ఇటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ధనుస్సు రాశికి రాస్యాధిపతి అయినటువంటి గురువు 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా మీకు మార్పులను కలిగించేటువంటి సంచారము. రాస్యాధిపతి, చతుర్థాధిపతి 7మంలోకి వస్తున్నాడు. కాబట్టి మీకు ఈ గురు భగవానుడి యొక్క అనుకూలతతో మీకు చాలా పనులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఈ పక్షంలో కనబడుతున్నాయి. అయితే నిర్ణయాలు మట్టుకు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. బంధువర్గంతో మట్టుకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి స్నేహితులు, దగ్గరి వాళ్ళు వీళ్ళందరితో కూడాను మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. మాట తొల్లకుండా, అంటే మీరు ఓవర్లుక్ చేయకుండా ఏదో మాట్లాడడం అనేటువంటి దానికి స్వస్తి పలకండి. బాగా ఆలోచించి మాట్లాడడము, ఆలోచించి పనులు చేయడము ఈ పక్షంలో చేసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకపోవడము, ఖర్చు మట్టుకు తప్పకుండా ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వాటి మూలకంగా కొంత ఇంటిలో
అనవసరమైనటువంటి చర్చలు, తద్వారా అశాంతి అనేటువంటిది ఒక పక్కన ఉన్నప్పటికీ ఓవరాల్గా భార్య పిల్లలు కుటుంబ పెద్దల యొక్క సపోర్ట్ మట్టుకు మీకు ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు, వాగ్వివాదాలు, చర్చలు ఒక పక్కన ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ ఓవరాల్గా వాళ్ళ యొక్క సపోర్ట్ మట్టుకు మీకు బాగా ఈ పక్షంలో కనబడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను వ్యాపారం కలిసి వస్తుంది. విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి సమయం. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షం అనుకూలిస్తుంది. వివాహం నిశ్చయమవుతుంది. సంతాన ప్రాప్తి కూడాను కనబడుతుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇలా కొన్ని విషయాలలో మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. అయితే అర్ధాష్టమ శని, సూర్యుడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నారు ఈ పక్షంలో. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 15 రోజులు సూర్యుడు, కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మకర రాశి వారికి. ఇక బుధుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు సప్తమంలో నుండి షష్టమ స్థానంలోకి వస్తున్నాడు డిసెంబర్ 5వ రోజున. అంటే ప్రతికూలంగా ఉన్నాడు. డిసెంబర్ 5 వరకు అనుకూలంగా ఉంది గురు సంచారము. తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. శుక్రుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి గతంతో పోల్చినట్టయితే ఈ డిసెంబర్లో తొలి పక్షము బాగా అనుకూలిస్తోంది. చాలా పనులు కలిసి వస్తాయి. తాత్కాలికంగా ఉద్యోగంలో మీరు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ పక్షంలో ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆఫీసు లోపల కూడాను మంచి అనుకూలత ఏర్పడుతుంది. తోటి ఉద్యోగులు, అధికారులు, క్లయింట్స్ వీళ్ళందరితో కూడాను సత్సంబంధాలు ఏర్పడతాయి. మంచి పేరును మీరు సంపాదిస్తారు ఆఫీసులో. ఇక భూమి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనం మూలకంగా మీకు అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, సంగీత సాహిత్య కళాకారులకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అయితే పనిలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. అయినప్పటికీ మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఈ పక్షం లోపల. కాకపోతే రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. దగ్గరి వాళ్ళతో మీకు కొంత సత్సంబంధాలు ఏర్పడతాయి. పూర్వం ఏదైతే బంధువు వర్గంతో, స్నేహితులతో, మిత్రులతో, చిన్ననాటి మిత్రులతో ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఈ పక్షంలో మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి. ఇలా ఈ పక్షంలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, గురువు షష్టమ స్థానంలోకి రావడము కొంత ఆలస్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి పనిని ప్రారంభించేటప్పుడు కూలంకషంగా దాన్ని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడాను అవగాహన చేసుకొని మీరు ప్రారంభించినట్టయితే దాన్ని కూడాను మీరు ఓవర్కమ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే గురు ప్రీత్యర్థమై మీరు ప్రతినిత్యం కూడాను ముఖ్యమైనటువంటి ఈ శ్లోకాన్ని పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. శుభం. కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు, కుజుడు, బుధుడు
శుక్రుడు, ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉంది. గురువు డిసెంబర్ 5వ తారీఖున పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. చాలా అనుకూలమైనటువంటి సంచారం. శుక్రుడు ప్రథమంలో కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ మంచి స్థానంలోకి వస్తున్నాడు గనక శుక్రుడి యొక్క అనుకూలత కూడాను ఉంది. శని 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ఏళ్నాటి శని రన్ అవుతుంది కుంభరాశి వారికి. తద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాశ్యాధిపతి శని గనక కుంభరాశి వారికి అంత హార్మ్ఫుల్గా రిజల్ట్స్ ఇవ్వడు. ఇక రాహు జన్మస్థానం, కేతు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గురువు యొక్క ప్రభావము ఈ పక్షంలో బాగా కనబడుతుంది. షష్ఠమ స్థానంలో నుండి పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. పంచమ స్థానము అన్ని రకాలుగా మనకు కలిసి వచ్చేటువంటి యోగదాయకమైనటువంటి స్థానం, గోచార రీత్యా సత్ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. కుంభరాశి వారికి లాభాధిపతి, ధనాధిపతి పంచమంలోకి రావడము చాలా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రారంభించినటువంటి పనులు మీకు సుఖమయంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అనుకున్న సమయంలో లాభదాయకంగా పూర్తి చేయగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మంచి ఫలితాలను పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి డిసెంబర్ 5 తర్వాత ఈ పక్షంలో సంతాన ప్రాప్తి కనబడుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం నయమవుతుంది. పూర్వము ఫేస్ చేసినటువంటి అనారోగ్య సమస్యల నుండి ఈ పక్షం లోపల మీరు బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో సత్సంబంధాలు మీకు పెరుగుతాయి. భూమి కొనుగోలు చేస్తారు. వాహనాల మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే కొంత మాటను మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అప్పుడు మీకు ఈ శని ప్రభావం తగ్గుతుంది. 2వ స్థానంలో శని ఉన్నాడు. వాక్స్థానము, కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు కొంత సమయమునంతో బాగా ఆలోచించి మాట్లాడినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ పక్షంలో కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు కొంత స్థల మార్పు కనబడుతుంది. అంటే ఈ పాజిటివ్ సైడే మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే స్థాన చలనము ఈ పక్షంలో కనబడుతుంది. అంటే ఉద్యోగరీత్యా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ మూలకంగా మీరు ఉన్న పొజిషన్ నుండి వేరే పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రాజకీయ నాయకులకు బాగా అనుకూలమైనటువంటి పక్షం. అధినాయకులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇలా అన్ని రకాలుగా ఈ కుంభరాశి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. అయితే ఈ పక్షంలో శని, రాహు, కేతువులకు సంబంధించినటువంటి మూలమంత్రాలను చదువుకోవడము, దైవ దర్శనాన్ని చేసుకోవడము, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్య భగవానుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడి యొక్క అనుకూలత ఉంది. గురువు 5వ తారీఖు వరకు పంచమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. 5వ తారీఖున వక్రరీత్యా అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే గురు భగవానుడి యొక్క ప్రతికూలత డిసెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు మీనరాశి వారికి జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో శని, ఏల్నాటి శని ప్రభావం ఉంది. రాహువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. కేతువు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ పక్షంలో గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి
పూర్వంతో పోల్చినట్టయితే కొంత అనుకూలత ఉన్నప్పటికీ ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్యుడు, కుజుడు తాత్కాలిక ఫలితాలపై బాగా ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో వర్క్ బర్డెన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతారు. అంటే ఇచ్చినటువంటి సమయంలో పనులు పూర్తి చేయలేని పక్షం మీకు ఏర్పడుతుంది. అలాంటి సమయం లోపల మీరు ఒక మానసికంగా ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిని ఏ సమయంలో పూర్తి చేయాలనో అదే సమయంలో పూర్తి చేయండి. అనవసరంగా మీరు దాన్ని పొడిగించుకోవడం, పోస్ట్పోన్ చేయడం మూలకంగా అనవసరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇలాంటివి మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించడానికి కరెక్ట్ టైం లోపల మీరు పనులు ప్రారంభం చేయడము, పూర్తి చేయడము, దానిపైన మనస్సు నిలపడము ఈ పక్షంలో మీకు అవసరము. ఇకపోతే వ్యాపారం బాగానే కొనసాగుతుంది. వ్యాపారస్తులకు మట్టుకు ఇబ్బంది లేదు. ఈ పక్షంలో చేతిలో ఉన్న వ్యాపారం బాగా కొనసాగుతుంది. ఇకపోతే గురువు అన్ని పనులపై ప్రభావాన్ని చూపిస్తాడు. డిసెంబర్ 5 వరకు మీకు అనుకూలంగా ఉన్నాడు గురువు. మళ్ళీ 4వ స్థానంలోకి వస్తున్నాడు. గోచార రీత్యా 4వ స్థానము అర్ధాష్టమ స్థానం అవుతుంది. కొంత ప్రతికూలంగా ఫలితాలు మనకు కనబడే అవకాశాలు ఉంటాయి. అయితే మీనరాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే రాస్యాధిపతి గురువు అవుతాడు, దశమాధిపతి గురువు అవుతాడు. కాబట్టి ఈ 2 స్థానాలకు సంబంధించినటువంటి అధిపతి గురువు 4వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే కేంద్ర స్థానంలోకి వస్తున్నాడు. చతుర్థ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను ఆ ప్రతికూలతను కొంత కాంపెన్సేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాస్యాధిపతి కనుక కొంత మంచి ఫలితాలు కూడాను గురువు వలన కలిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకున్నట్టయితే అన్ని రకాలుగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అయితే ఓవరాల్గా మీనరాశి వారికి ఈ పక్షంలో శని, రాహువు, గురువు, కుజుడు, సూర్యుడు ఇలా ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ ప్రాధాన్యమైనటువంటిది ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడము ఈ పక్షంలో చాలా అవసరము. ఆది వ్యాధుల నుండి విముక్తులు కావాలి, మానసిక సమస్యలు లేకుండా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి అని అంటే ప్రతినిత్యం కూడాను మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలంతో మీకు ఈ పక్షం అనుకూలంగా కొనసాగుతుంది. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.